అంతా బానే ఉందిగా, మధ్యలో చెప్పుకోలేంటి? అంటే పిల్ల పడ్డాక సినిమాలు, షికార్లు, షాపింగ్లు, బర్త్డేలు, వాటికి గిఫ్ట్లు, మెయింటెనెన్స్ మామూలుగా ఉండదుగా. మనకేమో జాబ్ లేదు, అందుకని వాటి కోసం దాని దగ్గర అప్పు చేశా. అప్పు ఏమో పెరిగి 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 ఎక్కడికో పోయింది. పిల్లని పడేయడం కోసం, పడ్డాక ఆ పిల్లని మెయింటైన్ చేయడం కోసం ఆ పిల్ల దగ్గరే అప్పు చేసి ఆ పిల్లకే ఖర్చు పెట్టి ఇప్పుడు ఆ అప్పు తీర్చడానికి ఇంకొకరిని అప్పు అడుగుతున్నావా? ఎంత గొప్ప ప్రేమ కథ మావా అనేది. అంత బాగుందా? సిగ్గుపడుతున్నావా? తూ ఎదవా, సిగ్గులేని ప్రేమ కథ. సర్లే మావ డబ్బులు మావా. ఏయ్ ఒక్క నిమిషం ఆగు. ఇప్పుడు అంతా బానే ఉంది కదా, పిల్ల నీకు పడిపోయింది కదా, మరి ఇప్పుడు ఎందుకు అప్పు తెచ్చాలనుకుంటున్నావు నువ్వు? అంటే మావా అది వేరే కథ మావా, దానికి సీరియస్గా ఇంట్లో మ్యాచెస్ చూస్తున్నారు మావా. సత్య, ఏంటి ఇంకో ముద్దు కావాలా? ఛీ, అది కాదు. నువ్వు నా దగ్గర తీసుకున్న డబ్బులు ఎప్పుడు ఇస్తావు? ఒసే ఎంతసేపు డబ్బులు డబ్బులు డబ్బులు, అసలు నీ దగ్గర నేను ఎంత తీసుకున్నానే?